అందరికీ నమస్కారం అండి. రీసెంట్‌గా మన సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేసే విఐటీఎం విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం తరపున ఒక మంచి పర్మనెంట్ జాబ్స్ తోటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ విఐటీఎం అనేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం కింద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేస్తుంది. త్రూఅవుట్‌గా ఈ ఎన్‌సీఎస్ఎం కింద కొన్ని మ్యూజియంస్, కొన్ని స్పేస్ సెంటర్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఈ విఐటీఎం అనేది ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. విఐటీఎం మొత్తము 5 రకాల పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఏ కేటగిరీ, జూనియర్ స్టెనోగ్రాఫరు, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3, టెక్నీషియన్ ఏ అండ్ ఆర్టిస్ట్ ఏ. ఈ 5 రకాల్లో మనం ఇప్పుడు ఓన్లీ 2 నోటిఫికేషన్ల గురించి మనము డిస్కస్ చేద్దాము. ఒకటి అంటే ఆ 2 కూడా మంచివి. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఒకటి, తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఒకటి. ఈ రిమైనింగ్ జూనియర్ స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్ ఏ ఆర్ ఆర్టిస్ట్ ఏ అనేది అవి పూర్తిగా కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఈ రెండింటిని చూద్దాం, ఎందుకంటే ఇవి గ్రాడ్యుయేట్స్కి సంబంధించింది, మంచి పోస్టులు కూడా. ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్ట్ గురించి చూద్దాము. ఇందులో 4 పోస్టులు ఉన్నాయి. 4 కూడా అన్రిజర్వ్డ్కి కేటాయించారు. ఆ 4 పోస్టులు కూడా విఐటీఎం తరపున 4 స్టేషన్లో పనిచేసేటానికి నోటిఫికేషన్ ఇచ్చున్నారు. ఈ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ చూస్తే బీఎస్సీ ఎంపీసీ కానీ, బీఎస్సీ బైపీసీ మీన్స్ ఏదన్నా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీతో పాటు జువాలజీ కానీ, బయాలజీ సబ్జెక్టులు కానీలో డిగ్రీ చేసి ఉండాలి. అలానే ఎంపీసీ వాళ్ళకి ఫిజిక్స్తో పాటు ఏదైనా కాంబినేషన్ సబ్జెక్టులు అంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ఇట్లా బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ బయాలజీ చేసిన వాళ్ళు ఈ పోస్టుకి ఎలిజిబిలిటీ అనేది చూపించున్నారు. అలానే శాలరీ వచ్చేసి దీనికి మంచి శాలరీ చూపించారు. పే స్కేలే లెవెల్ 5 కింద దీన్ని నోటిఫై చేయడం జరిగింది. 29,200 నుంచి 92,300కి బేసిక్ పే చూపించున్నారు. టోటల్గా వీళ్ళు ఏ సెంటర్లో ఎంత శాలరీ వస్తుందో కూడా ఇందులో మెన్షన్ చేస్తున్నారు. బెంగళూరులో వచ్చేసి చేతికి మనకి 61,240 రూపాయలు వస్తుంది. అలానే క్యాలికట్లో వచ్చేసి 58,320 రూపాయలు వస్తుంది. తిరుపతిలో వచ్చేసి 52,520 రూపాయలు వస్తుంది. కలబుర్గిలో వచ్చేసి 55,440 రూపాయలు వస్తుంది. ఇంత ఎక్కువ శాలరీ ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మేబీ ఇదే అనుకుంటా, ఎందుకంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద వర్క్ చేస్తుంది. అండ్ ఇవి ఏంటంటే ఇవి సైన్స్ ఎడ్యుకేషన్ ఫెయిర్ లేదా సైన్స్ ఎడ్యుకేషన్ మ్యూజియం సంబంధించిన ఈ పోస్టులు కాబట్టి ఈ పోస్ట్ కూడా చాలా మంచి పోస్ట్ అని భావించడం జరుగుతూ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 సంవత్సరాలు. రెండో కేటగిరీ పోస్ట్ చూద్దాం. ఈ ఆఫీసు అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్ట్ మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఆ 3 పోస్టులు కూడా 2 అన్రిజర్వ్డ్కి, 1 ఓబీసీకి కేటాయించున్నారు. దీని క్వాలిఫికేషన్ చూస్తే +2 అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. అలానే టైపింగ్ టెస్ట్లో కూడా 10 నిమిషాల్లో 35 words per minute ఇంగ్లీషు మనం టైప్ చేసే విధంగా ఉండాలి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా కన్సర్న్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి తీసుకొని ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years మాత్రమే. ఎవరైతే ఈ టైపింగ్లో హయ్యర్ హ్యాండ్ ఇవన్నీ ఉంటాయో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. దీనికి కూడా పే స్కేల్ బాగా ఇచ్చున్నాడు. 19,900 నుంచి 63,200 వరకు ఇచ్చున్నాడు. టోటల్ పర్ మంత్ మనం చేతికి వచ్చేసి 39,970 రూపాయలు బెంగళూరులో. అలానే తిరుపతిలో అయితే 35,270 రూపాయలు. ఎందుకంటే ఈ 2 జాబ్స్లో కూడా మనకి తిరుపతిలో పోస్టింగ్స్ ఉన్నాయి కాబట్టి మన ఆంధ్ర విద్యార్థులకి ఖచ్చితంగా ఈ జాబ్ కోసం ట్రై చేయొచ్చు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్వి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. సెక్షన్ చూస్తే ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి ఫస్ట్ ఒక 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అందులో 40 మార్క్స్కి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్కి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 మార్క్స్ కూడా మన కన్సర్న్డ్ సబ్జెక్ట్ నుంచే వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తర్వాత ఒక కమ్యూనికేషన్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే మనకి
వాళ్ళు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడమని ఒక 5 to 10 మినిట్స్ మాట్లాడమని ఒక స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. త్రూ ఈ రిటన్ ఎగ్జాము అలానే ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ద్వారా రిక్రూట్ చేయడం జరుగుతుంది. అలానే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి వచ్చేసి ఇందులో కూడా 100 మార్క్స్కి రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్‌లో రీజనింగ్ 20, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ 30, జనరల్ ఇంగ్లీష్ 30, డిస్క్రిప్టివ్ 20 ఇలా 100 మార్క్స్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఆ తర్వాత టైప్ టెస్ట్‌కి పిలవటం జరుగుతుంది. నోటిఫికేషన్ సంబంధించి మనము ఏ సైట్‌లో అప్లై చేయాలి, అలానే లాస్ట్ డేట్ ఎప్పుడనేది చూద్దాం మనం. ఇక్కడ నోటిఫికేషన్‌లోనే అబ్రివేషన్ కూడా ఇచ్చున్నాడు. విఐటీఎం అంటే ఆర్ఎస్సీ అంటే ఏంటి? అంటే వాడు జాబ్ వచ్చిన తర్వాత వర్క్ చేసే స్టేషన్ల గురించి ఇక్కడ క్లియర్ కట్‌గా మెన్షన్ చేసున్నాడు. సైట్‌లోనే క్లియర్‌గా నోటిఫికేషన్ కూడా ఇన్ డీటెయిల్‌గా ఇచ్చున్నాడు. మీరు అప్లై చేసే ముందు ఇన్ డీటెయిల్‌గా ఆ నోటిఫికేషన్ క్లియర్‌గా చదవండి. విఐటీఎం ఆన్లైన్ పోర్టల్‌లోనే మనం అప్లై చేయాలి. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఓన్లీ బెంగళూరు మాత్రమే. ఎక్కడ త్రూ అవుట్ ఇండియా అనేది ఏం లేదు. ఓన్లీ బెంగళూరులో ఎగ్జామ్ జరుగుతుంది. మీరు అప్లై చేయాలంటే ఈ సైట్కి వెళ్ళండి. vismuseum.gov.in/recruitment.php ఈ సైట్లోకి వెళ్తే అది ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ ఓపెన్ అవుతుంది. మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. యాజ్ యూజువల్గా మీరు అప్లై చేసేటప్పుడు కన్సర్న్డ్ డాక్యుమెంట్స్ కానీ అలానే ఫొటోస్ కానీ మొత్తం అప్లోడ్ చేయాలి. వాడు అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. మీరు త్వరగా మీరు దాన్ని చదువుకుంటే మీకు అర్థం. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఇది నాన్ రిఫండబుల్ అండి. రూ. 885 అనేది ఇక్కడ చూపించున్నాడు. అలానే మహిళా అభ్యర్థులకు ఎస్సీ, ఎస్టీ, డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈ అభ్యర్థులకు ఫీజు అనేది ఎగ్జామ్ట్ చేయటం జరిగింది. మీకు ఆన్లైన్లో ఆల్రెడీ ఓపెన్ అయింది. మే 18న ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 15వ తారీఖు. మన ఆంధ్ర అభ్యర్థులకి ఇది చాలా హెల్ప్ అయ్యే నోటిఫికేషన్. ఎందుకంటే ఇందులో పోస్టులు కూడా మన తిరుపతిలో ఉండే రీజనల్ స్పేస్ సెంటర్లో వర్క్ చేసే పోస్టులు ఉన్నాయి కాబట్టి మన ఆంధ్ర అభ్యర్థులు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అనేది మంచి పోస్టు, ఎక్కువ శాలరీ కూడా ఉంది. కాబట్టి ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకొని త్వరగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అటెండ్ అయ్యి అలానే స్కిల్ టెస్ట్ కూడా అటెండ్ అయ్యి ఈ జాబ్ సాధించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు యూజ్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.